హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చల్లట్లను చేస్తున్నాను. హెల్త్కి చాలా మంచిదండి. వీటిని పుల్లట్లను కూడా అంటారు. దీనికి కాంబినేషన్గా మనము టమాటో చట్నీ చేసామంటే చాలా సూపర్గా ఉంటాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి 2 కప్పుల బియ్యంని వేసుకోవాలి. రేషన్ బియ్యం కానీ మసూరా బియ్యం కానీ మనము దోశకు ఏవి వేసుకుంటామో వాటిని వేసుకోవాలి. 2 కప్పులు బియ్యంకు 1 కప్పు అటుకులను వేసుకోవాలండి. మందపాటి అటుకులను వేసుకునేసి శుభ్రంగా 2 సార్లు కానీ 3 సార్లు కానీ మనం కడగాలి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగా అటుకులను వేసిన తర్వాత శుభ్రంగా 2 సార్లు బాగా కడగాలండి. మనము ఏ కప్పుతో బియ్యము అటుకులను వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు 1 కప్పు వాటర్ వేసుకునేసి స్పూన్తో కానీ గెరటితో కానీ బాగా కలుపుకోవాలి. మనం వేసిన పెరుగు వాటరు ఇవంతా కూడా దానిలోనే బియ్యము అటుకులు బాగా నానాలండి. ఒక 6 గంటల పాటు నానితే మంచి టేస్ట్ అనేది ఉంటాయండి. ఈ చల్లట్లు లేదా పుల్లట్లు అని అంటారు. ఈ విధంగా నానిన తర్వాత మనము మిక్సీ జార్ తీసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకునేసి అప్పటికప్పుడు కూడా దోశలు అనేది వేసుకోవచ్చండి. మనం అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలి అనుకుంటే మనము టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్తో పాటు మనము బేకింగ్ సోడా కూడా ఒక 1/2 స్పూన్ వేసుకునేసి ఈ దోశలను వేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ మిక్సీ పట్టేది చూపించలేదండి. ఈ విధంగా గిన్నెకు తీసుకునేసి పిండిని మూత పెట్టేసి ఓవర్ నైట్ అనేది ఫర్మెంటేషన్కు పెట్టానండి. తర్వాత దోశ బ్యాటర్ లాగా కలుపుకున్నాను. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి బేకింగ్ సోడా అవసరం లేదు. ఇలాగ దోశ బ్యాటర్ లాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి పెనం అంతా వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది ఈ పెనం పైన కొద్దిగా వేసుకునేసి టిష్యూ పేపర్తో గ్రీస్ చేసుకోవాలండి. ఇలాగా చేసుకున్న తర్వాత మనము ఈ దోశ బ్యాటర్ను బాగా కలుపుకునేసి దోశ వేసుకోవాలండి. ఈ దోశ వేసినప్పుడు మనం పెరుగు వేసాం కనుక ఈ విధంగా దోశ పైన ఈ విధంగా హోల్స్ లాగా వస్తాయి. ఇది ఫర్మెంటేషన్ అయితే చాలా బాగుంటాయండి. మనం బేకింగ్ సోడా వేసే అవసరమే లేదు. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకునేసి మరొక సైడ్కు తిప్పుకునేసి ఈ విధంగా మనము టేస్టీ చట్నీని టమాటా చట్నీని కాంబినేషన్గా పెడితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.